దేశవ్యాప్తంగా బీటీ పత్తి రైతులు గులాబీ రంగు పురుగు ఇతర చీడపీడల బెడదతో తల్లడిల్లుతున్నారు. బీటీ పత్తి పురుగుల మందుల వాడకాన్ని, పెట్టుబడుల్ని తగ్గిస్తుందని ఆశించారు. అనుకున్నదొకటి, అయిందొకటి. కరువు కాటకాలు, చీడపీడల ధాటికి బీటీ పత్తి విఫలం కావడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చు, శ్రమతో దేశీవాళీ పత్తి సాగు చేస్తే అధిక లాభాలను పొందొచ్చని దేశవాళీ పత్తి రకాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త విజయ్ కుమార్. మన దేశంలో పత్తి ప్రముఖ వాణిజ్య పంట. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. దేశంలో వాడే 60% పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. బీటీ పత్తి హైబ్రిడ్లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ బీటీ పత్తి మాయలో పడ్డారు. నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం దేశీ పత్తి రకాలను రైతులకు అందుబాటులో ఉంచింది. విత్తనం కావాల్సిన రైతులు 9885551624 నెంబరును సంప్రదిస్తే విత్తనాలను అందిస్తామని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త విజయ్ కుమార్. ముఖ్యంగా దేశవాళీ పత్తి గురించి చూసుకుంటే ఇది రసం పీల్చే పురుగులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా కాయతొలచి పురుగులను కానీ ఇతర చీడపీడలను కానీ తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేవిధంగా నీటి ఎద్దడిని కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలాంటి ముఖ్య లక్షణాలు కలిగి ఉండడం వలన ఈ దేశవాళీ పత్తిని ఈజీ కేర్ క్రాప్ అని కూడా అంటారు. అంటే తక్కువ పెట్టుబడితో పండించగలిగే పంట. అదేవిధంగా ఇది ఎక్కువ స్ప్రేస్ కానీ ఎక్కువ ఎరువుల ఖర్చు కానీ ఎక్కువగా ఉండకుండా తక్కువ పెట్టుబడితో కనీసం 4 క్వింటాల దిగుబడిని పొందుకోవచ్చు. ఈ దేశవాళీ పత్తి ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీలోను, ఖాదీ ఇండస్ట్రీలోను ఉపయోగిస్తారు. అదేవిధంగా డెనిమ్ జీన్స్ తయారీలోను, పరుపుల తయారీలోను కూడా ఉపయోగిస్తారు. ఇంకా చూసుకుంటే దీనికి ముఖ్యమైన లక్షణం నీటిని సంగ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివలన దీన్ని సర్జికల్ కాటన్గా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 3 రకాలని విడుదల చేయడం జరిగింది. ఒకటి గౌరాని కాటన్. దీని కాల పరిమితి 185 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి 4 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. దూది శాతం 33 వరకు ఉంటుంది. పింజ పొడవు 25 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. రెండవది సరస్వతి. దీని కాల పరిమితి 180 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి 4 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా దూది శాతము 33 వరకు ఉంటుంది. ఇంకోటి మూడవది వీణా అనే రకము. దీని కాల పరిమితి 160 నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా దీని పూత తెలుపు రంగులో ఉంటుంది. దూది శాతం 40 వరకు ఉంటుంది.